ఒకరోజు నాకు ఒక ర్యాండమ్ కాల్ వచ్చింది. ఆ కాల్ చేసింది ఒక రియల్ ఎస్టేట్ ఏజెంట్ అనమాట. మీ ప్రాపర్టీస్ ఉన్న వెంచర్లో ఎంక్వైరీ చేస్తూ ఉంటే అక్కడున్న కేర్ టేకర్ మీ నెంబర్ ఇచ్చారని చెప్పారు. బై ది వే, నా లాస్ట్ వీడియోస్ని చూసి లైక్ చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. ఇందుకే వాళ్ళ ప్రాపర్టీస్ ఏమైనా కొనమంటారేమో అనుకున్నాను, బట్ ఆయన చాలా స్ట్రైట్ ఫార్వర్డ్గా మీ ప్రాపర్టీస్ ఎంత రేట్కి అయితే అమ్మేస్తారో అని అడిగారు. ఆ ప్రాపర్టీస్ అసలు సేల్కే లేవు కదా, సేల్కి ఉన్నాయని మీకు ఎవరు చెప్పారు అని అడిగాను. అప్పుడు ఆయన నాకు ఒక ఇంట్రెస్టింగ్ విషయం చెప్పారు. ఆ మొత్తం ఎంటైర్ వెంచర్లో ఎంక్వైరీ చేస్తే 2 సైడ్ బై సైడ్ ఈస్ట్ ఫేసింగ్ ప్లాట్స్ ఉన్న ఒకే ఒక్క పార్టీ మనమే అంట. సో ఆర్ యూ ఓపెన్ టు సెల్ దీస్ ప్రాపర్టీస్ అని అడిగారు. సరే, మనల్ని వెతుక్కొని వచ్చిన ఆఫర్ కదా అని నెగోషియేషన్ స్టార్ట్ చేద్దామండి అని చెప్పాను. ఒక 2-3 సిట్టింగ్స్ తర్వాత ఆయన చేసే నెగోషియేషన్స్ చూస్తే నాకు మత్తిపోయింది. మంచి మంచి ప్రాపర్టీస్ ని వెతికి మరీ చీప్ గా నెగోషియేట్ చేసి కొనేస్తున్నారు. వాటిని మార్కెట్ బాగున్నప్పుడు డబుల్ ద రేట్ కి అమ్మేస్తున్నారు. ఇలాంటి వాళ్ళని ఫారెన్ లో రియల్ ఎస్టేట్ ఏజెంట్స్ అంటారు, ప్రాపర్టీ ఇన్వెస్టర్స్ అంటారు. ఈ పర్సన్ కూడా రియల్ ఎస్టేట్ ఏజెంట్ కాదు, ప్రాపర్టీ ఇన్వెస్టర్ అని మీకు కూడా అనిపిస్తే వీడియోకి ఒక లైక్ చేయండి. నేను ప్రాపర్టీస్ అమ్మాలనుకునేది నా డ్రీమ్ ప్రాజెక్ట్ కోసం, బట్ నిజానికైతే ఈ ప్రాపర్టీస్ ఎంత లేట్గా అమ్ముడైతే నాకు అంత ఎక్కువ రేట్ వస్తుంది. సో మీకు ఎవరైనా రియల్ ఎస్టేట్ ఏజెంట్స్ కానీ, ప్రాపర్టీ ఇన్వెస్టర్స్ కానీ, ప్రాపర్టీస్ మీద ఇంట్రెస్ట్ ఉన్న ఎన్ఆర్ఐస్ కానీ తెలిస్తే ఈ వీడియోని వాళ్ళతో తప్పకుండా షేర్ చేయండి. దిస్ ఈస్ ద బిగ్గెస్ట్ ఫేవర్ దట్ ఐ ఎవర్ ఆస్క్ ఆఫ్ యూ, అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఇన్ అడ్వాన్స్. రేట్ సెట్ అవ్వక ఆ డీల్ అయితే క్యాన్సిల్ అయిపోయింది. నా ప్రాపర్టీస్ని సేల్ చేయడానికి నా దగ్గర ఒక మాస్టర్ ప్లాన్ ఉంది. ఆ మాస్టర్ ప్లాన్ ఏంటి అనేది నా నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను. అప్పటి వరకు బాయ్ బాయ్.